అనురాగిని యక్షిని సాధన ఎలా చేస్తారు? యక్షిణీలలో కొందరు శుభప్రదాలు, మరికొందరు భయానకమైన శక్తులుగా వర్ణించబడ్డారు. అనురాగిని యక్షిని అంటే అత్యంత ప్రేమతో నిండినది అని అర్థం. ఆమెను ఉత్తమేశ్వర తంత్రం వంటి గ్రంథాలలో పేర్కొన్న 36 యక్షిణీలలో ఒకరిగా పరిగణిస్తారు. ఇక సాంప్రదాయ విశ్వాసాలకు వస్తే అనురాగిని యక్షిని రూపం చాలా అందంగా, కొన్ని సందర్భాలలో భయంకరంగా ఉంటుందని చెబుతారు. తంత్ర అఘోర సాంప్రదాయాలలో ఆమెను ఆరాధిస్తే అపారమైన సంపద, ఖ్యాతి, శక్తి, శత్రు నివారణ, మనసులో కోరిక నెరవేరడం, రక్షణ లభిస్తుందని నమ్మకం. ఇక సాధన పద్ధతులకు వస్తే తంత్రవర్ణాల ప్రకారం భోజపత్రంపై అనురాగిని యక్షిని చిత్రాన్ని గీయాలి. దీపం, ధూపం, గంధం, పుష్పాలతో పూజ చేయాలి. ఇక సాధారణ మంత్రానికి వస్తే ఓం అగచ్చ అనురాగిని స్వాహ అనే ఈ మంత్రాన్ని రోజుకు 3000 సార్లు ఒక నెల పాటు జపించాలి. ఇక ఇతర తంత్ర మంత్రానికి వస్తే ఓం నమ అనురాగిని యక్షిని నమ హని 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 పచి పచి ఫట్ స్వాహ. దీన్ని ప్రత్యేక రాత్రి సాధనలో జపిస్తారు. ఇక ప్రత్యేక నియమాలకి వస్తే రాత్రి 11 గంటల తర్వాత పూజ ప్రారంభించాలి. ఒంటరి ప్రదేశంలో భయం లేకుండా చేయాలి. కొన్నిసార్లు కలలోనే యక్షిని ప్రత్యక్షమవుతుందని నమ్మకం. ఇక ఈ సాధనలో ఎదురయ్యే అనుభవాలకి వస్తే ఎరుపు నేల కనిపించడము, ఎద్దులు దూసుకు వచ్చినట్లు దృశ్యాలు, కంకాలాల రూపాలు కనబడడం, చివరగా ఒంటెపై ఎక్కి వస్తున్న అనురాగిని యక్షిని దర్శనం కలగడం. ఈ సాధన చేసేటప్పుడు భయపడి సాధకుడు వెనక్కి తగ్గితే మానసిక అస్థిరత వస్తుందని, ధైర్యంగా ఉంటే అభిష్ట ఫలాలు లభిస్తాయని తంత్ర గ్రంథాలు చెబుతున్నాయి. ఇక ఈ సాధన చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలకి వస్తే ఈ సాధనలు తంత్ర అఘోర మార్గంలో భాగం. సాధారణ భక్తులకు అనుకూలం కాదు. సరైన గురువు మార్గదర్శనం లేకుండా ప్రయత్నిస్తే ప్రమాదకరం. మానసిక అస్థిరత, భయంకర అనుభవాలు రావచ్చు.